నిన్న ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు చాలా సీనియర్ మోస్ట్ మంత్రి, చాలా అవగాహన ఉన్న మంత్రి, చాలా కమాండింగ్ ఉన్న మంత్రి. ఆ స్వయన మంత్రి బోత్ కాన్స్టిట్యున్సీలో నేను ఏ హామీ ఇయ్యను, నెక్స్ట్ టైం మా పార్టీ గెలుస్తుందా లేదా మాకే తెలియదు, మేము గెలుస్తామా లేదా మాకే తెలియదు. ఆదిలాబాద్ పర్యటనలో మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బోర్డ్ ని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని జూపల్లిని స్థానికులు కోరారు. అయితే ఎలాంటి హామీ ఇవ్వలేను అని ఖరాఖండిగా చెప్పేశారు మంత్రి జూపల్లి. అసలు నేను మళ్లీ గెలుస్తానో లేదో తెలియదు, వచ్చేసారి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో లేదో కూడా తెలియదు, గెలిచినా మా పార్టీ అధికారంలోకి వస్తుందో రాదో తెలియదు, మీకెలా హామీ ఇవ్వాలంటూ ప్రశ్నించారు మంత్రి జూపల్లి. కానీ నేను హామీ ఇయ్యను. ఎందుకంటే ఎందుకు హామీ ఇస్తా? నేను గెలుస్తున్నా లేదో నాకే తెలియదు. పోనీ గెలిచినా మా పార్టీ గెలుస్తున్నది మాకు తెలియదు. పోనీ మా ప్రభుత్వం వస్తుందో తెలియదు. పోనీ మా ప్రభుత్వం వచ్చిన స్కీమ్ ఇస్తుందో తెలియదు. నాకు ఏ ఊరి నుంచి ఎంత ఇచ్చారంటే ఇస్తా చెప్తాను. మరి ఎవరో ఇచ్చారు ఏమని తెలియడానికి అది మోసం పాడదు కాబట్టి నా హామీ ఇవ్వలేదు. ఇప్పుడు కూడా మీరు అడిగిన క్యాబినెట్ మంత్రి ఇసుంటి మాటలు చెప్తున్నారంటే ఆ చెప్పిన తర్వాత ఆదిలాబాద్ కు వచ్చారు, రివ్యూ మీటింగ్ పెట్టారు. కలెక్టర్ ఆఫీస్ అదే సమయంలో కలెక్టర్ ఆఫీస్ కూలిపోయింది. మేము అదే అంటున్నాం, ఒక మంత్రి 4 అడుగులు వేయలేకపోయిందంటే రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో ఉన్న మంత్రులు అయోమయంలో ఉన్నారు. భయం తట్టుకున్నది, ప్రజలు తిరుగుబాటు చేస్తారు అని వీళ్ళకు ఇప్పటి నుంచే భయం ఉన్నది. ఎందుకంటే ప్రతి జగలో ప్రతి మహిళ తిట్లే తిట్లు. ఒకవేళ ఈ తిట్లు గిన్నీస్ బుక్ వాళ్ళు కౌంట్ చేస్తే భారతదేశంలో ఇప్పటిదాకా ఏ సీఎంకు చేయాలని సన్మానాలు ప్రజలు చేస్తున్నారని వీళ్ళకి తెలిసిపోయింది.